హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బ్లాగ్ పెట్టిన తర్వాత 1 డేలోనే 100 వరకు రీచ్ అవుతుందండి. కానీ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 1 డేలో 100 మెంబర్స్‌కి రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదండి. యూట్యూబ్ అయితే బానే రికమెండ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఇది మండే వ్లాగ్ అండి. మండే అయితే నేను అలారం పెట్టుకున్నాను గానీ 5:00కి అలారం ఆపేసానండి. ఒక హాఫ్ ఎన్ అవర్ పడుకొని లెగుద్దామని. ఇంకా అలారం ఆపిన తర్వాత పడుకుంటే ఈ చల్లదనంకైతే నిద్ర పట్టేసింది. 6:40 అయిపోయిందండి నేను లెగిసేటప్పటికైతే. ఇంకా గబగబా ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకొని వచ్చేసి ఇంకా మా ఆయన గారికి టీ పెట్టేసి ఇచ్చాను. నేను కొంచెం టీ తాగేసానండి. ఇంక తాగేసిన తర్వాత పిల్లలకైతే ముందు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక బయటికి కూడా వెళ్ళలేదు నేను. ఎందుకంటే పిల్లలకి ఇంక టైం అయిపోతుందండి. చిన్న పాపకైతే ఇంకా ఒక 1 అవరే ఉంది. ఇంక పూజ చేసుకుంటే లేట్ అయిపోద్దనేసి ముందైతే నేను పాపకి ఇడ్లీ పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఈరోజైతే నేను పలుకుల చట్నీ చేసేద్దాం అనుకుంటున్నాను. మార్నింగు అలారం కొట్టినప్పుడే లెగాలండి. లేకపోతే మాత్రం లేట్ అయిపోద్ది. పాలు గూడా నేను మరగబెట్టేసుకున్నానండి. పాలు మరిగిపోయిన తర్వాత పాలనైతే నేను పక్కన పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ముందు పలుకులైతే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే ఈరోజు ఎక్స్ట్రాగా పనులైతే ఏమీ లేవు గానీ, ఇంక అందుకనే నాకు ధీమా వచ్చి పడుకుండిపోయాను. కాకపోతే నేను పడుకోవడం వల్ల పిల్లలకి మాత్రం లేట్ అయిపోయిందండి. ముందైతే నేను ఇడ్లీ పెట్టేసుకున్నాను కదా! ఇంక పలుకుల చట్నీ అయితే చేసేస్తున్నానండి. ఎందుకంటే, ఇంకా పలుకుల చట్నీ చేసేసాననుకోండి అది చాలా సింపుల్‌గా అయిపోద్ది. పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. ఇంక అందుకని గబగబా పలుకులైతే ఫ్రై చేసుకున్నాను. ఈలోపు ఇడ్లీ కూడా కుక్ అయిపోయిందండి. పలుకులకి పొట్టయితే తీసుకున్నానండి. ఫ్యాన్ కింద పెట్టేసుకొని గబగబా పలుకులకైతే పొట్టు తీసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈలోపు పాప అయితే టైం అయిపోతుంది మమ్మీ, టైం అయిపోతుంది అనేసి అంటుంది. అంటే పాపకి నేను జడలు కూడా వేయాలి. ఇంక అందుకనేసి పలుకుల్లోనైతే నేను కొంచెం జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి. నా ఛానల్‌ని కంటిన్యూస్‌గా చూస్తున్న వాళ్ళకైతే నేను పలుకుల చట్నీ ఎలా చేస్తానో తెలిసిపోద్ది. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, వాటర్ కూడా నేను యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసేసానండి. ఇంక ఈరోజు చట్నీ తాలింపు కూడా పెట్టలేదండి. పెట్టకుండానే చిన్న పాపకైతే కట్టేసానండి. ఇంక పాప అయితే గబగబా కంగారు పెట్టేస్తుంది. ఇంక అందుకని పాపకి చట్నీకి తాలింపు లేకపోయినా తినేస్తారండి. ఎందుకంటే వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి అవన్నీ వేశాను కదా! టేస్ట్‌గానే ఉంటది. చిన్న పాపకి ఇంకా చట్నీ తాలింపు వేయకుండానే ఇచ్చేసాను. ఇచ్చేసి పాపకైతే నేను పాలు కలిపేస్తున్నానండి. పాలు కూడా ఇంకా వేడిగానే ఉన్నాయి. చల్లారలేదు. కొంచెం వీటిల్నైతే కొంచెం వాటర్‌లోని నేను పెట్టేస్తానండి. పెట్టేస్తే ఈ వాటర్ ఐస్ వాటర్ అది ఎయ్యక్కర్లేదు. నార్మల్‌గా ట్యాప్ వాటర్ కూడా చాలా కూలింగ్‌గా ఉన్నట్టుంది. పాపకైతే పెట్టేసాను. పాప బాక్స్ కూడా పెట్టేసుకుంది. నేను పాలు పెట్టేటప్పటికే ఇంకా చిన్న పాప అయితే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాప కోసం అయితే నేను రైస్ అయితే పెట్టుకున్నాను. రైస్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను కొంచెం సింపుల్‌గా అయిపోయేదైతే పప్పేనండి. కానీ టమాటా పప్పు చేసి క్యారెట్ అది ఫ్రై చేస్తే తినరండి పిల్లలు. మా ఆయన గారు కూడా ఏదో జస్ట్ ఏదో నంచుకున్నాం అన్నట్టుగా ఏదో పచ్చడి అది నంచుకున్నట్టు చాలా ఒకే ఒక స్పూన్ తింటారు. ఇంక అందుకనేసి నేను ఏం చేస్తానంటే క్యారెట్, టమాటీ, ఆనియన్ అన్నీ కలిపి పప్పులో వేసి కుక్కర్ పెట్టేస్తానండి. సేమ్ ఇది పప్పు టమాటీ లాగే ఉంటది. అసలు క్యారెట్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలీదండి. అందులోకి కలర్ కూడా సేమ్ టమాటీలు ఇవి ఒకేలా ఉంటాయి కదా! ఇంక అందుకని నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెడతానండి. బీట్రూట్ అనుకోండి కలర్ ఎక్కువ వచ్చేస్తది కానీ క్యారెట్ అయితే సేమ్ పప్పు టమాటీ లాగే ఉంటదండి. నేను చిన్న టీ గ్లాస్‌తోని ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్‌కైతే 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయి, ఒక టమాటీ తీసుకున్నాను. 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇందులో కారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటదండి. అంటే వేసుకున్నా సాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇందులో చిన్న పసుపు గూడా నేను యాడ్ చేశాను. యాడ్ చేసి
కుక్కర్ అయితే పెట్టేసానండి. 3 విజిల్లు వస్తే సరిపోద్ది. ఈలోపు నేను చిన్న చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇందులోని కొంచెం చింతపండు ఏసుకున్నామంటే చిన్న పులుపుకైతే చాలా టేస్ట్‌గా ఉంటది. నేను ఈలోపు రైస్ అయితే చల్లారబెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా పాపకి ఇంకా టైం అయిపోతుంది. ఈలోపు కుక్కర్ విజిలొచ్చి కుక్కర్ అందులో ఉన్న పప్పు అది తాలింపు పెట్టుకోవాలి కదా! ఇంక అందుకని రైస్ ముందు తీసి నేను బాక్స్‌లో వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను. అలాగే పెద్ద పాపకి గూడాని ఇడ్లీ ఇంకా చట్నీ కూడా పెట్టేసానండి. పెద్ద పాపకి గూడా ఇంక తాలింపది ఏం వేయలేదు. ఈలోపు పప్పు అయితే అయిపోయిందండి. కాకపోతే దీన్నైతే మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి గానీ, ఉల్లిపాయ గానీ, క్యారెట్ గానీ ఏమీ కనబడకుండా ఇలాగా దీంతో స్మాష్ చేసుకోవాలండి. చేసేసుకున్నాం అనుకోండి సేమ్ పప్పు టమాటీలాగే అయిపోద్ది చూడండి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులోని నేనైతే చిన్న చింతపండు పుల్ల తీసుకున్నాను కదండీ! ఆ చింతపండునైతే ఇందులో యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసుకొని మనం ఇదేమైనా ఒకవేళ ఎప్పుడైనా మనం చపాతీలోకి చేసుకోవాలనుకుంటే దీనిలో చింతపండు అయితే ఎయ్యక్కర్లేదండి. కానీ రైస్‌లోకి కదా చిన్న పులుపు అయితేనే టేస్ట్ బాగా ఉంటది. అందుకని కొంచెం పలచగానే చేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకున్నాను. అలాగే సాంబార్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకుంటే ఇంక అసలు క్యారెట్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలీదు. దీనికి నేను పోపు రెడీ చేసుకున్నానండి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ముందు వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇది జస్ట్ ఒక 1 మినిట్‌లో ఫ్రై అయిపోద్ది. దీనిలో మనం పప్పు మెదుపుకొని చింతపండు పుల్లది వేసుకొని ఉంచుకున్నాం కదండీ! ఇది వేసిన తర్వాత చింతపండు పుల్లయితే మరగాలండి. అందుకని 5 నిమిషాలైతే దీన్ని సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే పులుపు వేసాం కాబట్టి కొంచెం మరగాలి కదండీ! పులుపు వేయకుండా అయితే మనం చపాతీలోకి గానీ ఎప్పుడైనా చేసుకుంటే ఉప్పు వేసుకొని చిన్న సాంబార్ పౌడర్ వేసుకొని మీరు తాలింపు పెట్టేసుకుంటే చపాతీలోకి చాలా బావుంటదండి. గానీ నేనింకా అన్నంలోకని చెప్పి చిన్న చింతపండు యాడ్ చేశాను. ఇప్పుడు పప్పు గూడా అయిపోయిందండి. పెద్ద పాపకి నేనింక పెట్టేస్తున్నాను. పిల్లల పనైతే అయిపోయిందండి. పెద్ద పాప అయితే ఎళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే స్నానం చేసుకొనొచ్చేసి కొంచెం దేవుడికైతే కొంచెం దీపారాధన గూడా చేసేసుకున్నానండి. ఈలోపు మా ఆయన గారు గూడా వచ్చేసారు. తనకు గూడా టైం అయిపోతుందన్నారు. ఈరోజు పిల్లలు ఎళ్ళంగానే తను ఎళ్తానన్నారు. పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకొంచెం ఇడ్లీలైతే నేను పెడుతున్నానండి. పెట్టిన తర్వాత క్యారేజీలు కట్టేసాక ఒక 2 ప్లేట్లయితే ఉండిపోయి. కాకపోతే ఇంకో 2 ప్లేట్లు పెట్టేసుకుంటే తనకైతే సరిపోద్దని చెప్పి నేను పెట్టేస్తున్నాను. తనకి పెట్టేసిన తర్వాత పిల్లలకి ఇందాక తాలింపు పెట్టలేదు కదండీ చట్నీ. అందుకని అందులోని ఇంకొక 4 పచ్చిమిరపకాయలైతే వేసి కొంచెం మిక్సీ చేశానండి. కొంచెం కారంగా ఉంటే తింటారు అందుకనేసి. ఇప్పుడు పోపు కూడా వేసేసుకుంటున్నానండి. పిల్లలకి ఎప్పుడూ పచ్చిమిర్చి తక్కువేస్తాను. తినక మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేస్తానండి. తాలింపు వేసుకుంటే గనక విడిగా పచ్చిమిర్చినైతే కొంచెం మిక్సీలో జస్ట్ గ్రైండ్ చేసి కలిపేస్తాను. ఈరోజు ఎలాగ తాలింపు వేయలేదని ఆ చట్నీలోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి చిన్న సాల్ట్ వేసి మిక్సీ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ కూడా తీసుకుంటున్నానండి. ఈరోజు మా ఆయన గారికి కూడా కొంచెం బేగా పనుందంట వెళ్ళిపోతున్నారు. ఇంక పని కూడా ముగ్గురు వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే ఇంక ఇంట్లో పనైతే ఏమీ ఉండదు. ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసాను. పెట్టేసి రెడీ అయిపోయిందని చెప్తున్నానండి. తనైతే ఏసుకొని తినేస్తారు. ఇంకా అదిగోండి ఏసుకుంటున్నారు. ఈరోజు నేను లెగడం లేట్ అయింది కానీ పనైతే బేగా అయిపోయిందండి. ఇంకా పప్పది వండేసాను కాబట్టి ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లలకి పెద్ద పాపకైతే నేను బంగాళదుంప చిప్స్ ఉంటే పెట్టేసానండి. తినేసింది. ఇంక మధ్యాహ్నంకి నేనైతే ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇంకా ఆవకాయ పచ్చడి ఉంది. అప్పడాలు అవన్నీ ఉన్నాయి. ఇంక అందుకనేసి ఇంకేం పెట్టుకోవట్లేదండి. మా ఆయన గారైతే తినేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం మొలకలైతే తినేస్తున్నానండి. మొలకలు ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకా తినాలనిపిస్తే అప్పుడు ఏమైనా ఇడ్లీ తింటాను గానీ, ఒక్కొక్కసారి అయితే తినను. అంటే ఇన్నాళ్ళు అంబలి తాగేదాన్నండి. అందుకని మొలకలు తింటే కడుపు నిండిపోయినట్టు అనిపించేది గానీ, అంబలి తాగడం మానేశాను కదా! ఇంక అందుకని ఒక్కోసారి అయితే తినేసిన తర్వాత తింటే ఒక 2 ఇడ్లీలు గానీ, 2 అట్లు గానీ తింటున్నాను.
ఈలోపు పిల్లలు మా ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత తువ్వాలు కొంచెం ఉన్నాయండి. అవైతే నేను ఆరబెట్టేసుకుంటున్నాను. నిన్న వేసిన బట్టలైతే నిన్న ఈవినింగ్ అయిపోయింది కదండీ! ఆరబెట్టుకునేటప్పటికి అవైతే కొంచెం చెమ్మగానే ఉన్నాయి. ఎండ కూడా బాగా ఎక్కువైతే ఏం రాలేదండి. మధ్యాహ్నం గానీ ఎండ ఏమైనా వస్తే ఆరుతాయేమో గానీ ఇంకా తుఫాన్ అది అంటున్నారు. అందుకే ఇంకెప్పటి బట్టలైతే అప్పుడు కొంచెం ఉతికేసుకొని వాష్ చేసుకోవాలి. బయటికి మొత్తం పనంతా అయిపోయాక వచ్చేటప్పుడు చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా చిందరవందరగా అయితే ఉంది. వంటగదంతా సర్దుకోవాలి. ఇంకా డబ్బాలవి ఎక్కువొచ్చాయంటే నేను నిన్న ఫ్రిడ్జు మొత్తం నైటు ఇంకా ఇంటికొచ్చిన తర్వాత పిల్లలకైతే బిర్యానీ ఉంది. తినైతే మధ్యాహ్నం హెవీ అయిపోయింది. ఇంకేం తినను. మజ్జిగన్నో, పెరుగన్నో తినేస్తానన్నారని రైస్ ఒకటే పెట్టానండి. ఇంక నైట్ అయితే నేనైతే ఏం తినలేదు. ఎందుకంటే అక్కడ తినేటప్పటికి 3:30, 4 అయిపోయిందండి. ఇంక లేట్ అయిపోయింది. అందుకని నైట్‌కైతే ఫ్రూట్సే తినేసి ఇంక నేను కూడా ఏమీ తినలేదు. ఇంక వంట పని లేదు. ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పి ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఖాళీ చేసుకున్నానండి డబ్బాలన్నీని. కొంచెం పప్పులు అవన్నీ కూడా కొంచెం ఖాళీ అయిపోయి అవన్నీ చిన్న చిన్న గిన్నెల్లోకైతే తీసుకొని మొత్తం ఖాళీ చేసుకున్నాను. ఇంకా దానివల్ల ఆ డబ్బాలన్నీ సింక్‌లో వేసి పనావిడతోనైతే కొంచెం తోమించుకున్నానండి. అందుకని ఆ డబ్బాలు అవన్నీ అయితే ఎక్కువైపోయి మళ్ళీ ఇప్పుడు పండగకి కూడా అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా! ఇంక అందుకని అన్నీ సర్దుకున్నాను. ఆహ్, ఇంక మా పనావిడకైతే స్కూల్లోని ఏమైనా సెలవిచ్చారనుకోండి అప్పుడైతే ఇంకా బట్టలు దులుపుకునే పనైతే పెట్టుకోవాలి. పెద్ద పండగకైతే కంపల్సరీగా దులుపుతానండి. అయితే ఆవిడ గానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక 3 డేస్ నుంచి 4 డేస్ అయినా పడతదండి కంపల్సరీగా దులుపుకోవడం అయితే. మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నానండి. హాట్ బాక్సులు మొత్తం అన్నీని. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఖాళీగా అయిపోయాయి కదా! డబ్బాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాననుకోండి, కొంచెం ఇంట్లోకి కావాల్సినవి పప్పులు అవన్నీ కూడా కొంచెం రాసానండి. అవి తెచ్చేసుకుంటే అన్నీ సర్దుకోవచ్చు కదా! అందుకని మొత్తం ఖాళీ చేసైతే పెట్టేసుకున్నాను. ఎక్కువ పప్పులు తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. నాకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని వంటగదిలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటారు. మరి కేజీ తెచ్చుకొని అయిపోయినప్పుడల్లా తెచ్చుకోవడం ఎందుకని కొన్ని అయితే 3 కేజీలు తెప్పించి ఉంచేసుకుంటానండి. ఎక్కువ వాడివైతే మినపప్పు, కందిపప్పు ఇలాంటివన్నీని, పంచదార ఇలాంటివన్నీని. ఇంకెక్కడి నుంచైతే ఇంకా పండగ పనులు స్టార్ట్ చేసుకోవాలండి. 3 రోజుల్లో అయిపోద్ది అనుకుంటాను కానీ, ఈ కబోర్డుల్లోవి అవి సర్దుకున్నప్పటికి లేట్ అయిపోద్దండి ఒక్కొక్కసారి. పిల్లలెళ్ళిన తర్వాత అస్సలు ఇంక పడుకోకుండా, ఏమీ చేయకుండా, బయటికి గూడా వెళ్ళకుండా, బయటికెళ్ళానంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడతారండి. ఇంకా అరగంట అలాగైపోద్ది టైము. అందుకని బయటికి కూడా వెళ్ళకుండా గబగబా సర్దుకుంటేనే అవుతాయి. నెయ్యి గూడా అయిపోయిందండి. నెయ్యి సీసాలు అవన్నీ తీసేసాను నిన్న. మొత్తం అన్నీ తీసేస్తే కొంచెం ఆవిడైతే మొత్తం అన్నీ తోమేసిందండి. కొంచెం మా పనావిడ గాని లేకపోతే నాకైతే విపరీతమైన పని ఉంటదండి. ఎందుకంటే నేను అలా ఖాళీ చేస్తూనే ఉంటాను. ప్రతీ నెల ఖాళీ అయినప్పుడల్లా తోమించుకుంటానండి. ఇంక అప్పుడు ఒకేసారి తోముకునే పని ఉండదు కదా! అందుకని ఏది ఖాళీ అవుతుంటే అది రోజు గిన్నెలు తోముకునేటప్పుడు నేను ఏసేస్తానండి. ప్రతీ నెల అయిపోతున్నవన్నీ మళ్ళీ తోమించుకుంటాను. నాకు కొంచెం దానివల్ల వంటగదిలో పనైతే పెద్ద ఏం పనైతే ఉండదు. మళ్ళీ నాకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నా చేసినా కూడా కొంచెం కబోర్డుల్లో ఉన్నవి అవన్నీ పేపర్లు అవి కూడా మార్చేసుకుంటాను. ఇంకా వంటగది పని అంటే ఏం ఉండదు కానండి. కొంచెం ఇత్తడి సామాన్లు అవైతే బాగా ఎక్కువ ఉన్నాయండి. ఇంక పండగ వచ్చిందంటే కొంచెం తోమాలంటే మా పనావిడే మొత్తం అన్నీ చేస్తదండి. మరి ఇంకా అవైతే నేను తోమలేను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పండగవి క్లీనింగ్ పనులు అవన్నీ చేస్తాను కదండీ! అవన్నీ షూట్ చేస్తాను చూద్దురు కానీ. ఇత్తడి సామాను అయితే చాలా ఉందండి. అలాగే స్టీల్ సామాను కూడా ఉంది. అలాగే నేను సిల్వర్ సామాను కూడా ఎవరిని ఏమి అడగకుండా ఏవైనా ఫంక్షన్‌లవి అయినా వండుకునేటట్టయితే చాలా సామాన్లయితే కొనేసుకొని ఉంచుకున్నానండి. మొత్తం సన్‌సైడ్‌ల మీదే ఉన్నాయి. అవన్నీ తీసుకున్నప్పటికైతే చాలా టైం అయిపోద్దండి అసల. ఓన్లీ తోముకోవడానికే ఒక రోజు పడతదండి. ఎండ బాగా వచ్చిందనుకోండి ఆరిపోతాయి. ఇంక సర్దుకోవడం ఇంకా ఆ రోజు అవ్వదు. ఇంకా ఆ మరుసటి రోజు సర్దుకోవడమే. ఇంకా ఈ రోజైతే ఇంక పనులేమి లేవండి. మొత్తం పనులన్నీ అయిపోయి నిన్న రాంగానే కొంచెం బద్ధకించకుండా నైట్ కూడా ఇంక నాకు వంట పని లేదనుకోండి బద్ధకించకుండా పనులన్నీ చేసేసుకుంటానండి. ఎందుకంటే
వంట పని ఉంటే ఇంకే పని చేయలేం కానీ వంట పని లేకపోతే అయితే టీవీ చూసుకోవడం లేకపోతే సెల్లో ఏదో ఒకటి చూసుకోవడమే కదండి. ఇంకెందుకని నేనైతే ఎప్పుడు పని అయితే అప్పుడు చేసేసుకుంటాను. మొత్తం అన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత క్లాత్లు అయితే కొంచెం 2 డేస్‌కి ఒకసారి అయితే సబ్బది పెట్టుకొని వాష్ చేసుకుంటాను కానీ ఒక 2 రోజులకైతే మాత్రం జస్ట్ జాడించి పక్కన పెట్టేస్తానండి. 2 రోజులకి ఒకసారి అయితే మాత్రం సర్ఫ్ గానీ లేకపోతే సబ్బు గానీ పెట్టి ఉతుకుతానంటే మురికది ఏమి ఉండదండి. జస్ట్ కౌంటర్ టాప్ తుడవడముని గిన్నెలవి పట్టుకోవడమే కదా! అందుకనేసి ఇవన్నీ చేసుకున్నానండి. ఇవన్నీ అయ్యేటప్పటికి ఈరోజైతే పని చాలా బేగ అయిపోయింది. ఎంత లేట్‌గా లెగిసినని. ఈలోపైతే మా పక్కన ఒక అమ్మాయి ఉంటుందండి. ఆ అమ్మాయి అయితే వచ్చిందనమాట. ఆంటీ పనంతా అయిపోయిందా అని అడుగుతుంది. మా ఇంట్లోనే ఉంటదండి ఎక్కువ తనైతే. ఏదైనా ఒక్కొక్కసారి తనే వీడియో కూడా షూట్ చేస్తదనమాట. అయిపోయింది ఈరోజు పని అయిపోయిందని చెప్తున్నానండి తనకైతే. వేడి నీళ్ళు మరగబెట్టేసి మా ఆయన గారికైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను. పెట్టేసి కొంచెం వంటగదిలోవి పప్పులవన్నీ పట్టుకెళ్ళినవి ఉన్నాయి కదండీ! కొంచెం రుబ్బు కూడా ఉంది. అవన్నీ పెట్టేసి అవన్నీ సర్దేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఒకవేళ గనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో